తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది కూడా ఉద్యమకారులంతా ఒక మీటింగ్ పెట్టుకురంట. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయిదాం, జేఎస్ ఆయన కావాలన్నా, కేసీఆర్ కావాలన్నా, ప్రజా సంఘాలు కావాలని. ఇంతలోపునే పెద్ద వర్షం వరదొస్తున్నదంట. వరదొస్తున్న టైంలో ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేసిర్రు ముఖ్యమంత్రి గారికి. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జర హెలికాప్టర్ పంపి మేము వాటర్లో తగ్గిపోయినాం, అసలే రాష్ట్రాన్ని సాధించినాం, ఉన్నదే 6 ఉన్నాం, మమ్మల్ని ఎట్లనన్నా కాపాడంటే హెలికాప్టర్ వచ్చిందంట. తాడు వేసేయండి, 6 పట్టుకున్నారు. ఆ హెలికాప్టర్లో ఉన్న పైలట్ చెప్పిండంట, సార్ ఇది 5 అయితేనే మోస్తుంది, 6 అయితే మోయదు, ఎవరన్నా ఒకరు తాడు వదిలేస్తే ఒక్కడు చస్తే 5 బతుకుతారు సార్ అని చెప్పిండంట. అందరు కేసీఆర్ సైడ్ చూసిరంట. ఏంద్రా వీళ్ళేమో నా సైడ్ చూస్తున్నారంటే, తెలంగాణ వస్తే సాలన్నావు కదా, నీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు కదా, జర నువ్వు ఒక్కనివి వదిలిపెట్టి రాదన్నారంట. అప్పుడు కేసీఆర్కి అర్థం కాలే అని ఆయన మాటలు ఎట్లుంటాయి అందరు చెప్పే వరకల్లా, అచ్చా నేను పైకి ఎగిరిన తర్వాత నేను తాడు వదిలేస్తా కానీ ఇంత పెద్ద ఘనకార్యం చేస్తున్నా నాకు ఏం లేదా అన్నాడంట. ఏం చేయాలి అన్నారంట. ఒక్కసారి సప్పట్లు గట్టి కొట్టు రాదు అన్నాడంట. గాల్లో లేచిన తర్వాత 5 గట్టిగా సప్పట్లు కొట్టిరు, పోయి నీళ్ళలో పడ్డరు. ఈడొక్కడే హెలికాప్టర్లు వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తున్నాడు. అందుకనే ఉద్యమకారులు లేరు, అంత తెలంగాణ ద్రోహులు. ఇలా క్యాబినెట్లు ఎందుకున్నారంటే అసలు ఆడనే వదిలేసిండు. మొన్ననే హైదరాబాద్లో కూడా చెప్పిన, ఓ భార్యాభర్తలు ఇద్దరు కలిసేసి పోయినరంట. కాశీకి పోయినప్పుడు భార్య అన్నదంట భర్తతోటి, ఏమండి కాశీ దానికి వచ్చినాము, ఏదైనా ఇష్టమైనది ఏదైనా కాశీలో వదిలేయాలి కదా అంటే, నాకు ఇష్టమైనది ఏదే నీకంటే కోరున్నారు, నిన్నే వదిలేస్తున్నాను. దాన్ని వదిలేసినట్టు ఇవాళ కూడా జేఎస్ను వదిలేసేటువంటి పరిస్థితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉందని సందర్భంగా మనవి చేస్తూ